అన్న ఒక రాష్ట్రాన్ని నడపాలన్నా ఒక టీంను నడపాలన్నా కెప్టెన్ కావాలి. కానీ ఈయన ఒక కార్టూన్ లెక్క వ్యవహరిస్తాడు తప్ప ఈయన ఒక పరిపాలన చేయాలనో లేకపోతే ఈయనకు ఒక అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నో వానికి సంబంధం లేని మాటలు మాట్లాడతాడు. ఒక స్వయాన ఒక ఇంటి పెద్ద అయ్యండి, ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక నెంబర్ 1 ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇట్లా దివాలా కోరు మాటలు మాట్లాడి ఇవాళ మొత్తం బస్సు పట్టించే తెలంగాణ పెట్టుబడులు మాకు ఎవడిస్తలేడు అని అంటే ఏందన్నట్టు పరిస్థితి. ఎక్కడికి దిగజారుస్తున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఈయన యొక్క స్ట్రాటజికల్ గా మాట్లాడుతుండు. మనం అందరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏమనుకుంటుండు అని అంటే వీరికి తెలివిలేక మాట్లాడుకుంటూనే అందరు అనుకుంటారు. కానీ బట్ రేవంత్ రెడ్డి అనేటోడు స్ట్రాటజికల్ గా మాట్లాడుతాడు. ఏం స్ట్రాటజీ అంటే ఇక్కడున్న పరిశ్రమలన్నీ ఆయనకు సంబంధించిన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి తరలించాలి ఒకటి. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖతం పెట్టాలి. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి మాటలే మాట్లాడిండు. ఇలాంటి మాటలు మాట్లాడి తీరా లాస్ట్ కి నన్ను రాహుల్ గాంధీ గారు కుక్క లెక్క చూసిండు, నన్ను గేట్ కాడ నిలబెట్టిండు, నన్ను కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేండి అని చెప్పేసి తిట్టి రాహుల్ గాంధీని స్వయానాన్ని తిట్టి బీజేపీ పార్టీకి పోయిండు. సేమ్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పరిణామాలు కూడా అలాగనే ఉన్నాయి. రేపటి రోజున ఈయన దివాలా కోరు మాటలు మాట్లాడి ఇవాళ నాకు అప్పిస్తలేరు, నేను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అది మాట్లాడితే రేపటి రోజున ఎవడైనా మనకు పెట్టుబడులు పెట్టడానికి వస్తారా తెలంగాణ రాష్ట్రానికి? ఎవడైనా కనీసం అడుగు పెడతారు ఇక్కడికి? అసలు ఏం మాట్లాడుతున్నాడు? తెలివికల్లా మాట్లాడాలి. నీకేమైనా సమస్య ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, లేకపోతే 4 గోడల మీద మీరు మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దాన్ని మాట్లాడి డిసైడ్ చేసి ఎట్లా చేద్దాం అనేది చేయాలి తప్ప దివాలా తీసింది రాష్ట్రము అంటే ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? రాష్ట్రానికి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నామని చెప్పుకుంటూనే నిన్న మాట్లాడే మాటలేమో నా పెట్టుబడులు ఎవరు ఇస్తలేరు, ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అనే విధంగా ఆ మాటలు. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఒక అపరిచితుడు అబ్బా, ఆయన ఒక అపరిచితుడు. త్వరగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాహుల్ గాంధీ కానీ మిగతా ప్రియాంక గాంధీ కానీ వాళ్ళు ఏం చేయాలి? తక్షణమే ఎర్రగడ్డలో ఉన్నటువంటి పిచ్చాసుపత్రిలో ఈయనకు ఒక బెర్త్ కన్ఫర్మ్ చేసి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ షాకింగ్ థెరపీ చేయాలి. ఆయనకు కరెంట్ షాక్ తోటి చేస్తే అప్పుడైనా మతి స్థిమితం వచ్చి మాట్లాడతాడేమో చూడాలి తప్ప ఈయన ఏం మాట్లాడుతుండో ఈయనకు అర్థం కాని పరిస్థితి. బాజాబ్దగా ఒక కడుపు మండి మాట్లాడుతున్నాం. 100% ఈయననేదో తిట్టాలని కాదు, లేకపోతే ఈయననేదో మేము దూషించాలని కాదు. ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి? ఒక హుందాతనంతో వ్యవహరించాలి, లేకపోతే నువ్వు ఒక పెద్ద మనిషిగా మాట్లాడాలి, ఒక పెట్టుబడులు వచ్చేటట్టు మాట్లాడాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. ఇలా స్వయాన ముఖ్యమంత్రి ఇలాంటి మాట్లాడుతానంటే దేశంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలు చీయను ఉంచుతారా లేదా? 10,000% గదే జరుగుతుంది. రేపటి రోజున మనము ఎప్పుడైనా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో వెనుకబడ్డ రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అది అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల గురించి మాట్లాడతాం. కానీ స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నా రాష్ట్రము నా తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది దివాలా తీసిందని మాట్లాడతారా? చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళని? చెప్పండి మీరు. 10,000% ఇలాంటి లత్కోర్ మాటలు మాట్లాడి కానీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు వేసి పోయి పామర్లో పోయి పడుకున్నాడు అని చెప్పి మాట్లాడు. ఈ సిగ్గు శరం ఉండాలి. ఎట్లా చేసిండు దివాలా? కాగు లెక్కలు చెప్పినాయి, నీతి ఆయోగ లెక్కలు చెప్పినాయి, కేంద్రానికి సంబంధించిన ప్రతి ఆర్బీఐ లెక్కలు చెప్పినాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ దిగిపోయే లోపు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది. వీళ్ళు తర్వాత దీన్ని మొత్తం దివాలా తీశారు. పరిపాలన చేతనైతే లేదు, స్ట్రాటజీగా పోతలేరు వీళ్ళకు ఏం చేయాలో తోస్తలేదు. పొద్దున్న లేస్తే రివ్యూలు జరపరు వీళ్ళు రివ్యూలు జరిపేది కాంట్రాక్టర్లతోటి, కమిషనర్లతోటి, రియాల్టర్లతోటి, బ్రోకర్లతోటి, దగుల్బాజ్ గార్దు కొడుకులతోటి వీళ్ళు రివ్యూలు జరుపుతారు తప్ప ఏ ఒక్క శాఖలో ఏం జరుగుతుంది అనేది కనీసం రివ్యూలు జరపరు వీళ్ళకి అసలు అవగాహన లేదు, సంబంధం లేదు. వచ్చింది తెలంగాణ, మా రాష్ట్రం వచ్చింది అని చెప్పేసి ఇలా మా యొక్క ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి అందరూ కుటుంబం దోచుకోవాలని చెప్పేసి కుక్కలు చెప్పిన ఇస్తరాకు చేద్దామని ఇలా తయారయ్యారు తప్ప ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ ఆగమవుతుందని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండని చెప్పి కేటీఆర్ గారు ఇందాక మాట్లాడారు. 100% అది కనబడతా ఉన్నది. వీళ్ళేమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మనకు దరిద్రానికి ఏంది అంటే వాళ్ళు కూడా ₹1 సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. కనీసము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా పార్లమెంట్ లో అడగరు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైము మనకు తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క హామీల గురించి కూడా మాట్లాడని వీళ్ళు కూడా ఉన్నారు. అని అంటే బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు.
ఒక రాష్ట్రం డెవలప్ చెందాలంటే, ఒక రాష్ట్రం ముందస్తుకు పోవాలంటే ఈ వాటికి ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష. ఇక్కడ అదే ముందు చూపుతోటి కేసీఆర్ గారు కూడా ఆ రోజు చెప్పిండు. కానీ ఏదో తప్పుదోవలో భాగంగా ఇవాళ ఏదో అమాయక ప్రజలు ఇలా ఓట్లేసి ఇలా అనుభవిస్తా ఉన్నారు. రేపటి ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచిస్తా ఉన్నది. ఇలా మనం ఏం చేసినాము, ఎటువంటి తప్పు చేసినాము, మనల్ని పెద్ద మనిషిగా చూసుకున్నట్టు కేసీఆర్ గారిని మనం పోగొట్టుకున్నాము, ఇలా మనం మొత్తం ఆగం చేసారు మనల్ని అని చెప్పేసి ప్రతి ఒక్క పల్లె ఊరు వాడ గోసపడతా ఉన్నది. ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన ఏమన్నాడు, నాయన ఏమున్నది, ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రం అని అంటే, ఏముంది నాయన, నాడేమో మేము చక్కెర తిన్నాము, ఇలా అదే చేతులతోటి మనం తౌడు బుక్తా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఏమని చెప్తాం సమాధానం? ఉద్యోగులు ఉద్యమకారులై ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది, వాళ్ళ త్యాగాన్ని మర్చిపోమని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ, మళ్ళీ అదే ఉద్యోగుల గురించి రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఎట్లా చూడొచ్చు మరి? 10,000% ఇలా ఉద్యోగులు లేని తెలంగాణ రాష్ట్రం కూడా లేదు. 100కు 200% వాళ్ళకి వచ్చిన జీతంలో మాకు బిడ నడవండి, మేము నా తోడుగా నేను 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగి మాలాంటి ఉద్యమకారులను నడిపించారు వాళ్ళు. అదే విధంగా వాళ్ళు కూడా స్వయాన వాళ్ళ యొక్క ఉద్యోగాలను పక్కన పెట్టి ఉద్యమంలో ముందుండి నిలబడ్డారు వాళ్ళు. అలాంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ నాడు స్పీకర్ గా చేసింది, ఎమ్మెల్యేలను చేసింది, ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ అని చేసింది. కానీ ఇవాళ ఈ లుచ్చ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చేస్తుంది అని అంటే, మీరే చెప్పాలి అని మాట్లాడతారు. అంటే నువ్వేం చేస్తాను రబ్బాయి, ముఖ్యమంత్రి నిన్ను చేస్తే నువ్వు ఇచ్చిన హామీల గురించి వాళ్ళు మాట్లాడదామని అంటే, మీరే చెప్పండి నేను ఏం చేయాలని మాట్లాడితే, నువ్వు సిగ్గు లేకుండా నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడతావు. ఇవాళ ముక్కు నేలకు రాసి నువ్వు ఇవాళ అమరావతిలో స్తూపం కాడ ముక్కు నేలకు రాసి చంపలు కొట్టుకొని ఇలా రిజైన్ చేసి ఇంట్లో బండాలడు. చేత కాకపోతే గా పని చేయాలి రేవంత్ రెడ్డి గారు. అనవసరంగా పొద్దున్న లేస్తే వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు అన్నట్టు ఉద్యోగులకు నువ్వు పిఆర్సీ ఇస్తాను, డిఎల్ ఇస్తాను, ఇస్తా అని చెప్పిన వాటిని అడగడం నీకు తప్ప. ఏం చేస్తావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని? నీకు బాజాప్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 73% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగ వేతనాన్ని పెంచింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి వాళ్ళు అలాంటి బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని నువ్వేదో మంచి చేస్తావని చెప్పేసి నీకు అండగా నిలబడ్డ ఉద్యోగస్తులను ఇలా ఏం సమాధానం ఇస్తావు నువ్వు? ఇదా నువ్వు చేస్తే పరిపాలన? చంద్రబాబు గురించి ప్రస్తావన వచ్చింది కదా, మాట్లాడతాం. మొన్న అమరావతి పునఃప్రారంభానికి దేశ ప్రధాని రావడం జరిగింది. ప్రధాని సాక్షిగా నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. 2014లో తెలంగాణ నుంచి కట్టుబట్టలతో మిడబట్టి గెంటేశ్వరాన్ని మాట్లాడిండు. ఆ విషయాన్ని ఎట్లా? ఎవరిని కట్టుబట్టలతోటి గెంటలే, బాజాబ్దా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గెంటేసారు వాళ్ళని తప్ప. నీ యొక్క తండ్రి నాడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్వయాన వారి యొక్క కష్ట సుఖాల మీద నెలకొడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర్ని దించాలని చెప్పేసి ఈ దున్నపోతులు ఈ యొక్క రేవంత్ రెడ్డిని 50 లక్షల సంచితోటి పంపి నువ్వు ఆడ ఒక ఎమ్మెల్సీలను కొనాలి, ఈ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చేసి చూస్తే స్వయాన మీరే పట్టుబడి సిగ్గు లేక తల లేక ఇక్కడ తల దాచుకోలేక ఇవాళ మీకు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వెళ్ళిపోయారు తప్ప ఎవరిని మెడబెట్టి గెంటలేదు. మేము ఆ ప్రయత్నం కూడా చేయం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రోళ్ళు మా యొక్క తమ్ముళ్ళు, అన్నలు, మా యొక్క చెల్లెళ్ళు, అక్కలుగా భావిస్తారు. ఇక్కడ మా యొక్క బరాబర్ వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్పేసి మేము మాట్లాడతాం తప్ప మేము ఎవరిని వేరు చేసి చేయలేం. వారికి వాళ్ళే ఒక కుతంత్రమైన ఒక పరిణామాలను క్రియేట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అస్తిత్వపరచాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొట్టిల్లు తప్ప ఎవ్వరు మెడబెట్టి గెంటలేదు. కేసీఆర్ గారు గురించి ఇప్పటి వరకు నానా మాటలన్నా చూస్తూ ఊరుకున్నాం. ఇక మీదట మాట్లాడితే నారక చీరేస్తామని మాట్లాడుతున్నారు. 100% బాజాప్తగా గదే జరుగుతుంది. ఒక్కొక్కడు ఏమేమి మాట్లాడుతున్నారో ప్రతిదీ రాసుకొని పెట్టుకుంటున్నాం. ఎవరైతే కేసీఆర్ గారి యొక్క పేరుని చెడిపేద్దామని చూసిల్లో, ఎవరైతే కేసీఆర్ గారి చిత్రపటాన్ని నేలకేసి కొట్టిల్లో, ఎవరైతే కేసీఆర్ గారిని నానా దుర్భాషలు ఆడుతున్నారో ప్రతి ఒక్కటి చిట్టా మా దగ్గర రాసుకున్నాము. 100కు 200% ప్రభుత్వము ఈ యొక్క అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేపటి రోజున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కూర్చోబెడతారు జనాలు. కూర్చోబెట్టిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎవడేం చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఏ బొక్కల దాక్కున్నా కూడా గుంజుకొచ్చి వారికి తగిన శక్తి జరుగుతుంది. చూడండి మీరు. చివరిగా ఏం చెప్తారు? 17 నెలల పరిపాలనలో ఎట్లా ఉన్నారు ప్రజలు? సంతృప్తిగా ఉన్నట్టా లేనట్ట? 17 నెలల పరిపాలనలో ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదన్న. ప్రతి ఒక్క వర్గము అంతగా డబ్బా అది ఫస్ట్ దాన్ని ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. అన్న నేను ఒక నిరుద్యోగిని, నేను ఒక విద్యార్థిని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న PhD స్కాలర్ని. ఫస్ట్ నా గురించే మాట్లాడదాం భయ్.
నాకు ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 50,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తా అన్నాడు, వేసిండా? గ్రూప్ 1 ఉద్యోగాలను పెంచుతా అన్నాడు, పెంచిండా? గ్రూప్ 2 ఉద్యోగాలను పెంచుతా అన్నాడు, పెంచిండా? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా అన్నాడు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 అన్నారు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు అన్నారు. ఎవరికి వచ్చినాయన్నా? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు, అదే విధంగా వాళ్ళకు ఫ్రీ వైఫై అని అన్నారు, వాళ్ళకు ల్యాప్టాప్లు ఇస్తాను, ట్యాబ్లు ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే నన్ను చూపెట్టి ఇలా నేను ఇచ్చిన అని చెప్పి మాట్లాడితే నా యొక్క విద్యార్థి లోకమే అసలు నీకు సానుకూలంగా లేదు. ఏ ఒక్క వర్గం సానుకూలంగా ఉన్నది? రైతాంగం కూడా నిన్ను చెయ్యని కొట్టి తరిమే పరిస్థితి కనబడతా ఉన్నది. కార్మిక లోకము నీ మీద అగెనెస్టే ఉన్నది, అదే ఉద్యోగ లోకం కూడా ఇలా నీ మీద అగెనెస్టే ఉన్నది కదా. ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దాదాపు 1200 పైగా విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ, నీలో నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ, మరి తెలంగాణ వస్తే బతుకులు మారుతా, ఇంటికో ఉద్యోగం వస్తా అని చెప్పిండ్రు. మరి 10 ఏళ్లలో ఏమన్నా మారిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పలే. అక్కడ ఒక నిర్వాసిత ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్ పోతే అక్కడ పోయి మాట్లాడతారు కేసీఆర్ గారు. ఏమని మాట్లాడతారు? ఇక్కడ నిర్వాసిత గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాదని మాట్లాడింది తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ గారు ఎక్కడ కూడా స్టేట్మెంట్ లేదు, ఇయ్యలేదు. అదొక వీడియోనే వీళ్ళు మొత్తం సర్క్యులేట్ చేసి ఇవాళ కేసీఆర్ గారిని దించే ప్రయత్నం చేసేది. దించిన తర్వాత వీళ్ళని మంచి చేస్తుర్రా? చేయట్లే కదా. కేసీఆర్ మంచి చేయట్లేదురా నాయన, మాకొద్దు కేసీఆర్, మీరే కావాలని చెప్పేసి ఇవాళ నిరుద్యోగులు కాళ్ళు పట్టుకున్నారు, గదవలు పట్టుకున్నారు, కడుపుల చేయి పెట్టిళ్ళు. ఎట్లా బదలాడాలో అట్లా బదలాడి రైతులను సైతం ఏకం చేసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే వీళ్ళు ఏం చేస్తారు? చీపురు పట్టుకొని కొట్టే ప్రయత్నాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రం. బాజాప్తగా ఇదే జరుగుతుంది కదా తెలంగాణలో. ఎన్ని ఆకాంక్షలు, ఎన్ని ఆశలు, అడియాశలు చేస్తారు వీళ్ళు. కాబట్టి నువ్వు అన్నట్టు ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నా. రేపటి రోజున వీళ్ళకి ఎందుకు భయం? వీళ్ళకు ఎందుకు భయం? స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయం? బాగా చెప్తారు నేను మంచి చేస్తున్నా అని చెప్పేసి నువ్వు లోకల్ పార్టీ ఎలక్షన్లకు పోవచ్చు కదా. ఊళ్ళకి వస్తే చెప్పులు మెడకేసి చీపురు కట్టలతోటి లేడీస్ కొట్టడానికి రెడీగా ఉన్నారు వీళ్ళని. అది ఎవడైనా కానీ నువ్వు మొన్నటికి మొన్న గ్రామ సభలను పెడితే ఆ దాంట్లోనే ఎమ్మెల్యేలను ఉరికించాలి కదా. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం అంటే చాలా వీళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు, కానీ తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ పోరాటాల గడ్డ. ఇది ఎవడైనా ప్రశ్నిస్తాడు. ఇక్కడ చిన్న పిల్లోని సైతము అడుగుతాడు. ఇక్కడ ప్రతి ఒక్క రక్తంలో పోరాట తత్వం ఉంటది. బాజాప్తగా వీళ్ళు ఉపశమనం బట్టిళ్ళు కొంత మేరకు వీళ్ళు చూసిర్రు, ఓపికతో ఉన్నారు. రేపటి రోజున కొడితే మళ్ళా రేవంత్ రెడ్డి కాదు కదా, వాడు కాంగ్రెస్ పార్టీ అదో పాతాలని పోతుంది.